ఆల్ ఆఫ్ సడన్గా వేరే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం వల్ల విరోచనాలు కావటం, నీరసంగా ఉండటం, కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా అనిపించడం, తల తిరిగినట్టుగా అనిపించడం, అసలు దేనికి సంకేతం అంటారు ఇది? నిజంగా డైట్ ప్లాన్ వలన, లేకపోతే బాడీలో ఇంకేదన్నా ప్రాబ్లం ఉంటే ఇలాంటి సూచనలు కనిపిస్తూ ఉంటాయా? ఇప్పుడు మనం జబ్బుకు భయపడాలా, ట్రీట్మెంట్కి భయపడాలా? జబ్బుకే కదా. జబ్బుకి భయపడాలి. హార్ట్ అటాక్ ప్రాణం తీస్తుంది. స్టెంట్లు బైపాస్లు వల్ల రావచ్చు, బట్ స్టెంట్లు దానికి ట్రీట్మెంట్. మన హార్ట్ అటాక్కి భయపడాలి కానీ దాని చేసే ప్రొసీజర్ గురించి కాదు. కరోనాకి భయపడాలి కానీ కరోనా వ్యాక్సిన్కి కాదు. మనం ఇప్పుడు మన వెయిట్ తగ్గేది ఎందుకు? ఆ బరువు వల్ల వచ్చే షుగర్, బీపీలు, కొలెస్ట్రాల్కి, దానికి భయపడాలి కానీ బరువు తగ్గించే ట్రీట్మెంట్ల గురించి కాదు కదా. ఒకటి. రెండు, చాలామందికి 2 పూట్ల 3 పూట్ల రైస్ తినడం, 3వ పూట ఇడ్లీలు, దోశల్లో మళ్ళీ రైసే కదా. సో ఆ రైస్ 3 పూట్ల తినడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసారు మనకి. అది మార్చారనుకోండి సడన్గా ఈ నీరసంలాగా అనిపిస్తుంది, వీక్నెస్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు పొట్టకు కూడా అంతే, పేగులకు కూడా అంతే. పేగులకి ఏంటంటే రోజు రైస్ తినడం అలవాటు చేసాం. ఇప్పుడు రైస్ తీసేసి ఇంకోటి పెట్టామనుకోండి దానికి పని చేయడానికి కష్టం. దానికి మీరు జొన్నలు లేకపోతే కీన్వానో ఇలాంటిది ఏదో పీచ్ ఉన్నది పెట్టారనుకోండి, ఇప్పుడు దాకా పని చేయడం అలవాటు లేదు కదా. ఇప్పుడు పని చేయాలని యు ఆర్ ఫోర్సింగ్ ఇట్. సో విరోచనాలు అంటే అది పని చేయలేక బద్ధకంతో ఇవన్నీ వస్తాయి. జస్ట్ పర్సిస్ట్ విత్ ఇట్. అప్పుడు అలవాటు అవుతుంది మనకి. ఇప్పుడు మనకి ఒక స్కూల్కి వెళ్ళిన పిల్లవాడిని మనం బొజ్జగించి పంపించినట్టుగా పేగుల్ని కూడా ఏది మంచిదో అదే పెడతాము అని మీరు ఇన్సిస్ట్ చేస్తే ఒక నెల రోజుల్లో ఇట్ విల్ గెట్ బ్యాక్ టు ద నార్మల్ థింగ్. సో బరువు తగ్గడం సర్వ రోగ నివారణి, సర్వ వ్యాధి నివారణి అంటే ఎక్సర్సైజ్, డైట్ మాత్రమేనండి.